తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళకి అవకాశాలు ఉంటాయా ఉండవా ఇలాంటి ఒక తర్జన భర్జన అంతా నడుస్తున్నప్పుడు మీరు వచ్చి ఇక్కడ చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు. చాలా కొన్ని వందల మంది తెలుగు అమ్మాయిలకి మీరు ఈరోజు ఇన్స్పిరేషన్గా నిల్చున్నారు. థ్యాంక్ యూ సో మచ్. బట్ మీ ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే పర్టికులర్ పర్సన్ అన్నట్టు నేను ఎప్పుడు ఇన్స్పిరేషన్గా పెట్టుకోలేదు. బట్ యునో ఫస్ట్ నుండి మన చిన్నప్పటి నుండి ఇప్పుడు చిరంజీవి గారిని చూసినా లేకపోతే స్వయంగా వాళ్ళంతట వాళ్ళ నాన్నగారు అలా ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నప్పుడు చూసినప్పుడు వాళ్ళ జర్నీ చూసినప్పుడు నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుందండి. ఓకే, వాళ్ళు చేశారు, సో మేబీ దర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ మీ ఆల్సో అన్న ఫీలింగ్లో స్టార్ట్ చేయడం జరిగింది. బట్ లక్కీలీ వర్కౌట్ అవుతుంది అంతే. మేము గతంలో ఒకసారి మాట్లాడితే మంచి సినిమా చేస్తున్నాను, షెర్లాక్ హోమ్స్ బాగుంటుందని చెప్పారు. కాకపోతే టీజర్లో మీరు ఒకసారిటో ఎక్కడో కనిపించినట్టున్నారు. ఎందుకు అది కొంచెం డైరెక్టర్ గారిని అడగాలి ఆ విషయం. అయితే కొంచెం మీకోసం మీ ఫ్యాన్స్ కోసం అంతకుముందు చేసిన బహిష్కరణ కానీ ఇప్పుడు చేసిన పొట్టేలు కానీ అటువంటి డీ గ్లామర్ పాత్రలు చేయకుండా కొంచెం మేము చూస్తుంటే ఆనందంగా ఉంది ఇప్పుడు. థ్యాంక్ యూ. నేను అప్పటి నుంచి అదే చెప్తున్నాను, డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్ అండి ఇది. ఏంటండి మెయిన్ హుక్ పాయింట్ ఏంటి? చాలామంది కథలు బాగుంటాయి, మీకు నా క్యారెక్టర్ బాగుందని ఒప్పుకున్నానని చెప్తూ ఉంటారు. ఏంటి మెయిన్ హుక్ పాయింట్ ఏంటి ఈ సినిమాలో అంటున్నారా? ఈ సినిమాలో హుక్ పాయింట్ స్టోరీ అండి, 100% స్టోరీ. నేను ఇందాక చెప్పినట్లు ఇందాక ప్రొడ్యూసర్ గారు కూడా చెప్పారు, ఎవ్రీ రోల్ చాలా ట్విస్టింగ్ టర్న్స్, ఎవ్రీ రోల్కి ఒక గ్రాఫ్ ఉంది దీంట్లో. ఓకే, మీరు ఒక చిన్న రోల్ తీసుకున్నా కూడా ప్రతి దానికి ఒక గ్రాఫ్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళ క్యారెక్టర్లో షేడ్స్ ఉంటాయి. అవి చాలా మంచి కాన్సెప్ట్ అనిపించింది. లాస్ట్ టైం మీరు పొట్టేలతో అలరించారు, అసలుకి ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? అసలు మీ లుక్ చూస్తుంటే నాకు మీరు సమంత గారు సిస్టర్ అనిపిస్తుంటారు చూసుకోవచ్చు సార్. ఇందాక కూడా మా కొలిక్తో అదే చెప్తున్నా, అంటే అనుకున్నా ఏంటి అమ్మాయి సిస్టర్ ఏంటి అని, అంటే నువ్వు అడుగునేసి ఏంటి. చాలా ఇయర్స్ తర్వాత డీ గ్లామర్ లేని రోల్ చేస్తున్నాను నేను. థ్యాంక్ యూ. సో నా రోల్ గురించి మాట్లాడాలంటే నా మైక్ ఎప్పుడు డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోతుంది, ఎస్పెషలీ ఫర్ దిస్ ఫిల్మ్. ఒక మంచి రోల్ చేశాను, అందరికీ గుర్తుండిపోయే రోల్ చేశాను. నేను ఇంతకుముందు చేసిన వాటికంటే డిఫరెంట్ రోల్ చేశాను అని మాత్రం చెప్పగలను అంతే. అనన్య గారు, సో తెలుగు అమ్మాయి, తెలుగు ఆబ్వియస్లీ నార్మల్గా మాట్లాడేస్తారు. బట్ శ్రీకాకుళం అనేపాటికి దానికి ఒక స్లాంగ్ ఉంటుంది. సో దీంట్లో మీరు అదే క్యారెక్టర్ చేశారు కాబట్టి దీని గురించి ఏమైనా వర్క్షాప్ చేశారా? ఎట్లా? దీని గురించి నేను ఇప్పుడే మాట్లాడలేను. బేసికలీ స్లాంగ్ అనేది అంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క డిఫరెంట్ లొకేషన్ నుండి ఉంటుంది. సో ఈ అమ్మాయి మరీ శ్రీకాకుళం కాకుండా వైజాగ్ అట్లా కైండ్ ఆఫ్ ప్లేసెస్ అనుకోవచ్చు. సో నాకు స్లాంగ్ ఏం లేదు. మీ మంచితనం ఏంటో మొన్న వరదలప్పుడు, విజయవాడ వరదలప్పుడు చూసాము, విన్నాము. అంటే పెద్ద పెద్ద హీరోయిన్లు తెలుగు ఇండస్ట్రీ నుంచి కోట్లు పట్టుకెళ్ళిన వాళ్ళు కూడా ₹1 సాయం చేయని ఆ తరుణంలో మీరు ఒక 5 లక్షలు ఏపీకి తెలంగాణకి ఇచ్చారు. దానికి ముందుగా మీకు ధన్యవాదాలు. శ్రీకాకుళం ఈ షెర్లాక్ హోమ్లో మీ పాత్ర ఎలా ఉంటుంది? అసలు మిమ్మల్నే తీసుకోవడానికి కారణం ఏంటి మోహన్ గారు? అది మీరు మోహన్ గారిని అడిగితే బాగుంటుంది, పక్కనే ఉన్నారు కాబట్టి. బట్ నేను ఒకటే చెప్పగలనండి, ఇప్పటి వరకు నేను చేసిన రోల్స్ అన్నిటికీ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఆబ్వియస్గా ఎవ్రీ సినిమాకి అదే చెప్తున్నాను అనుకోవచ్చు, కానీ ఎవ్రీ సినిమా నేను అలా డిఫరెంట్గా ఉండేలాగా చూస్ చేసుకుంటాను నాకు అనిపిస్తుంది. సో అలా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్ చేశాను. అనన్య గారు, ఈ ఇయర్ ఇది 4th ఫిల్మ్ ఇది. సో ఎలా అనిపిస్తుంది అంటే ఒక యాక్ట్రెస్ ఒక సినిమా రిలీజ్ అవ్వడానికి చాలా కష్టపడతారు. సో ఇది మీది 4th కాన్సిక్యూటివ్ ఫిలిం. సో ఎలా ఉంది? అండ్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే టైటిల్కి మీరు ఎలా కనెక్ట్ అయ్యారు? ఈ స్టోరీ మీరు ఎలా ఓకే చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ లక్కీ ఆల్సో. ఇప్పుడున్న టైమ్స్లో చాలామంది యాక్టర్స్ ఉన్నారు, చాలా బాగా చేస్తున్నారు, చాలా అందరూ బాగుంటారు. సో అలాంటి టైంలో నాకు ఇంత మంచి మంచి రోల్స్ రావడం, నేను చేయడం, అండ్ ప్రతి సినిమాకి ఒక మంచి యూనిక్ నేమ్ రావడం అనేది ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ లక్కీ అబౌట్ ఇట్. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ విషయానికి వస్తే నేను ఇందాక చెప్పినట్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా వంట చేస్తుంటే ఎవ్రీ ఇంగ్రీడియంట్ ఎంత వేయాలో అంత వేస్తేనే ఒక వంటకం అంత బాగా వస్తుంది అని అంటారు కదా. మేబీ కర్రీ కానీ ఏదైనా బిర్యానీ అనుకోండి. సో అలా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే ఫిల్మ్ని మా మోహన్ గారు చాలా బాగా క్యూరేట్ చేశారు.
కామెడీ ఉంటుంది, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటుంది, లవ్ ఉంటుంది. అది ఎంత ఉంటే బాగుంటుందో అంత పాళ్ళలో వేశారు రైటింగ్లో. సో అది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిందండి. సో అండ్ ఆల్సో నా రోల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ముందు చేసిన ఫిల్మ్స్ అన్నిటికంటే. సో ఈ 2 రీజన్స్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.